నమస్తే, వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఇవాళ మన టాపిక్ బోన్ క్యాన్సర్ ని గుర్తుపట్టడం ఎలా, దానికి ట్రీట్మెంట్ విధానాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్, ఆర్థోపెడిక్, ఆంకో సర్జన్ అండ్ సర్కోమా స్పెషలిస్ట్ డాక్టర్ రాజీవ్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా ఈ బోన్ క్యాన్సర్ అంటే ఏంటి? బోన్ క్యాన్సర్ అంటే ఒక విధమైన క్యాన్సర్. ఇది బోన్లో వచ్చే క్యాన్సర్. క్యాన్సర్ మనకి వేరియస్ మెనీ ఆర్గన్స్లో వస్తుంది. లంగ్స్లో, బ్రెయిన్లో, మనకి స్టమక్లో, ప్యాంక్రియాస్లో. అలానే బోన్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బోన్ క్యాన్సర్ చాలా కామన్గా ఉండదు. మనకి ఒక 100 పేషెంట్స్ తీసుకుంటే ఒక 1 or 2 పేషెంట్స్లో బోన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే బోన్ క్యాన్సర్ మనకి నార్మల్గా బోన్ క్యాన్సర్ అనే శబ్దం వింటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ వేరే ఆర్గన్స్ లాగా బోన్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని మనం బోన్ క్యాన్సర్ లేకపోతే సార్కోమాస్ అని అంటాము మెడికల్ టర్మినాలజీలో. ఇది బోన్ క్యాన్సరే కాకుండా మనకి బ్రాడ్గా చెప్పాలంటే బోన్లో ట్యూమర్స్ అని అంటాం మనము. ఆ ట్యూమర్స్లో కొన్ని బెనైన్ ట్యూమర్స్ ఉంటాయి, కొన్ని బెనైన్ అంటే అవి స్ప్రెడ్ కాని ట్యూమర్స్, కొన్ని స్ప్రెడ్ అయ్యే ట్యూమర్స్, వాటిని మనం బోన్ క్యాన్సర్స్ అంటాం. బోన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా మనకి బోన్ క్యాన్సర్ చిన్న పిల్లలలో అంటే అరౌండ్ 5 years ఏజ్ నుంచి 15-20 years ఏజ్ వరకు మనకి బోన్ క్యాన్సర్స్ కనపడతాయి. మామూలుగా పిల్లలలో వాళ్ళు మనకి పెయిన్ ఉందని చెప్పలేరు. అయితే వాళ్ళు లింప్ చేసుకుంటా నడిస్తే, వాళ్ళు నార్మల్గా ముందు ఎలా నడిచేదో అలా నడవకుండా కొంచెం కుంటుకుంటూ నడిస్తే పేరెంట్స్ తొందరగా గుర్తుపట్టాలి. అది మనకి ఫస్ట్ లక్షణం, మనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అలా అని చెప్పి పెయిన్ లేకపోతే పిల్లలకు ఒకవేళ కుంటుకుంటూ నడుస్తుంటే అందరి పిల్లలకి ట్యూమర్ ఉందని చెప్పి, క్యాన్సర్ ఉందని చెప్పి అనుకోకూడదు మనం. అది ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, వేరే ఎన్నో కారణాల వల్ల కావచ్చు. కొంచెం మనం అడాలసెంట్ ఏజ్ గ్రూప్కి వచ్చినప్పుడు లేకపోతే అడల్ట్ ఏజ్ గ్రూప్కి వచ్చినప్పుడు పెయిన్ చాలా ఇంపార్టెంట్ లక్షణం మనకు. ఒకవేళ ఆ పెయిన్ కిల్లర్స్తో తగ్గట్లేదు అనుకోండి, ఆ పెయిన్ చాలా రోజులు ఉంటుంది అనుకోండి, అప్పుడు మనం ఈ పర్టిక్యులర్ పెయిన్కి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ పెయిన్ మనకి పెయిన్ కిల్లర్స్తో తగ్గట్లేదంటే మామూలు పెయిన్ కాదని చెప్పి మనం అనుకోవాలి. అలానే స్వెల్లింగ్ రావచ్చు. కొన్నిసార్లు బోన్ లోపల మనకి గడ్డ కానీ, క్యాన్సర్ కానీ, ట్యూమర్ కానీ పెరుగుతున్నప్పుడు అప్పుడు ఈ బోన్లో స్వెల్లింగ్ రావచ్చు. అది మనకి బయట నుంచి కొన్నిసార్లు కనపడవచ్చు. ఆ స్వెల్లింగ్ పెరుగుతుందంటే మళ్ళీ మనం ఇది ఏదో తప్పు జరుగుతుందని చెప్పేసి ఆర్థోపెడిక్ సర్జన్ కానీ, ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ కానీ చూపెట్టాలి. బోన్ క్యాన్సర్లు, బోన్ ట్యూమర్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి. మనకి ఫస్ట్ టైప్ చూస్తే మనము బెనైన్ బోన్ ట్యూమర్స్ అంటాము. అంటే ఈ క్యాన్సర్లు, ఈ గడ్డలు మనకి బోన్లో వస్తాయి కానీ వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అవ్వవు. అంటే బోన్ లోపట్నే ఉంటాయి. వీటిని బెనైన్ బోన్ ట్యూమర్స్ అంటాం. ఇవి పెద్దగా మనకి లైఫ్కి ఏం ప్రాబ్లం చేయవు. కానీ రెండో రకమైనవి బోన్ క్యాన్సర్స్, అవి సార్కోమాస్, బోన్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ అవి రక్తం ద్వారా వేరే ప్లేసెస్కి, వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతాయి. వీటిని మనం సార్కోమాస్ లేకపోతే బోన్ క్యాన్సర్స్ అని అంటాము. ఇవి మనకి లైఫ్కి కానీ, మనకి ఇన్ జనరల్ ఇవి చాలా డేంజరస్గా ఉంటాయి ఈ బోన్ క్యాన్సర్స్. మూడో విధమైన బోన్ క్యాన్సర్స్ వేరే ఆర్గన్స్ నుంచి వస్తాయి. అంటే మనకి ఒక పేషెంట్కి లంగ్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఇదే సేమ్ క్యాన్సర్ బోన్స్లో స్ప్రెడ్ అయ్యి బోన్ని ఫ్రాక్చర్ చేయడం కానీ, బోన్లో పెయిన్ వచ్చి వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అయితే మెయిన్లీ ఈ 3 రకాలమైన బోన్ ట్యూమర్స్ మనం చూస్తాం. ఓకే డాక్టర్, అంటే ఎవరిలో కనిపిస్తుంది సాధారణంగా, రావడానికి గల కారణాలు ఏంటి? మనకి స్పెసిఫిక్గా బోన్ ట్యూమర్స్, బోన్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పి ఇప్పటివరకు కారణాలు ఇంకా తెలియదు. కానీ కొన్ని ట్యూమర్స్, యూవింగ్ సార్కోమా కానీ, సైనోవెల్ సార్కోమా కానీ మనకి జీన్స్లో ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి మనకి ప్రూవ్ అయినది. ఆ జీన్స్ మనకి ఇప్పుడు టెస్టింగ్కి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే ఫ్యామిలీలో వేరే ఎవరి నుంచి కానీ వచ్చినట్టు మనకి డెఫినెట్గా ప్రూఫ్ లేదు. కానీ మనం పుట్టినప్పుడు జీన్స్లో ఏదో మార్పు వచ్చేసరికి కొందరికి ఈ ట్యూమర్స్ వస్తున్నాయని చెప్పి మనకి తెలుసు. ఇది ఎలా ప్రివెంట్ చేయాలనో ఇప్పటివరకు మన దగ్గర స్పెసిఫిక్ మన ప్రోటోకాల్స్ కానీ అలాంటివి ఏమీ మన దగ్గర ఇప్పటివరకు అయితే ఏమీ లేవు. కానీ మన జనరల్ సజెషన్ ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక, ఒక 45-50 years ఏజ్ దాటాక జనరల్లీ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ కామన్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రివెంటివ్ చెకప్స్, ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ప్రో హెల్త్ అని వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్. అయితే అలా ఇయర్లీ చెకప్ కానీ రెగ్యులర్ చెకప్ చేస్తే మనకి ఈ ట్యూమర్ కానీ వేరే ఏ ట్యూమర్ అయినా కానీ మనం తొందరగా గుర్తుపట్టవచ్చు. ఆ ప్యానెల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ కానీ వేరే ఏదన్నా
ఇమేజింగ్ టెస్ట్, ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి ఈ బోన్ క్యాన్సర్లు, బోన్ ట్యూమర్లు మనకి తొందరగా మనం గుర్తుపట్టవచ్చు. వాటిని మేము ఇన్సిడెంటల్గా తెలుసుకొని మనం అవి చిన్నగా ఉన్నప్పుడు మనం త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, అయితే బోన్ క్యాన్సర్ అరుదైన వ్యాధిగా గుర్తిస్తారు అంటారు. బోన్ క్యాన్సర్ ఇప్పుడు ఈ 21st సెంచరీలో ఇట్ హస్ బికమ్ అ స్పెషలైజేషన్. కానీ బోన్ క్యాన్సర్ అనే ఈ పర్టిక్యులర్ బ్రాంచ్ ఆర్థోపెడిక్ ఆన్కాలజీ లేకపోతే సార్కోమా స్పెషలైజేషన్ మనకి లాస్ట్ 20 ఇయర్స్లో మన కంట్రీలో ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ అయింది. దానికంటే ముందు మన దగ్గర ఇంత స్పెషలైజేషన్ లేకపోయేది. వెస్ట్లో ఎప్పటి నుంచి ఉన్నా కానీ మనకి లాస్ట్ 15 ఇయర్స్లో ఇక్కడ ఎక్కువ ఈ బ్రాంచ్ పెరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ సెంచరీలో మనకి బోన్ క్యాన్సర్స్ ఆర్ ఫుల్లీ ట్రీటబుల్ అని చెప్పి మనకు అర్థమైపోయింది. అంటే మనకు అనుకూలంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు బోన్ క్యాన్సర్తో మనం కాలు కాపాడవచ్చు, చేతు కాపాడవచ్చు, జీవితాన్ని కూడా కాపాడవచ్చు అని చెప్పి మనకి తెలిసిపోయింది. అందుకే ఈ బోన్ క్యాన్సర్కి చేసే సర్జరీసు, బోన్ క్యాన్సర్కి చేసే ట్రీట్మెంట్, సార్కోమాస్కి చేసే ట్రీట్మెంట్ కొంచెం వేరేలాగా ఉంటుంది. దీనికి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ప్లస్ ఇలాంటి సర్జరీస్కి మనకి సర్జరికల్ టెక్నిక్స్ కొంచెం వేరేలాగా ఉంటాయి. అందుకే మనకి ఆర్థోపెడిక్ ఆన్కాలజీ అనేది సార్కోమా స్పెషలైజేషన్ అది ఒక సెపరేట్ బ్రాంచ్గా ఏర్పడింది. ఇప్పుడు మనకి ఈ 21st సెంచరీలో అన్ని ఆర్గన్స్కి, అన్ని ప్రాబ్లమ్స్కి మనకి సెపరేట్ స్పెషలిస్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఆ స్పెషలిస్ట్ అదే పని చేస్తారు కాబట్టి వాళ్ళు దాంట్లో దే హ్యావ్ సక్సెస్ఫుల్, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. దట్ ఆ రీజన్తో మనకి అన్ని ప్రాబ్లమ్స్కి సెపరేట్ స్పెషలిస్ట్ వచ్చారు. మన కంట్రీలో ఎక్కువ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ లేరు. మేబీ అరౌండ్ ఒక 15-20 ఉండొచ్చు ఆర్థోపెడిక్ ఆన్కాలజీ చేసేవాళ్ళు. కానీ బికాజ్ వాళ్ళు దీంట్లోనే ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ దీంట్లో, ఈ పర్టిక్యులర్ బోన్ క్యాన్సర్లో, బోన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో. అందుకే వీ ఫీల్ దట్ సక్సెస్ కూడా మనది ఎక్కువ ఉంటుందని చెప్పేసి. బోన్ క్యాన్సర్ బారిన పడితే వాళ్ళు ఎప్పటిలోపు, అంటే ఏ స్టేజ్ లోపు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ముందుగానే ఎలా గుర్తించే లక్షణాలు దానికి ఏమైనా ఉంటాయా? మనం ఎప్పుడైనా మనకి మోకాల్లో కానీ, చేతిలో కానీ, లేకపోతే బ్యాక్లో కానీ పెయిన్ కంటిన్యూస్గా ఉంది, పెయిన్ తగ్గట్లేదు అనుకోండి, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా తగ్గట్లేదు, అలాంటి సిచ్యువేషన్లో మనకు ఎక్స్రే నార్మల్ ఉందంటే మనం ఫస్ట్ మన ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఎవరైనా ఫస్ట్ చూసిన సర్జన్, ఫిజిషియన్ కానీ మనకి ఎంఆర్ఐ టెస్ట్ ఒకటి చేయమంటారు. ఆ ఎంఆర్ఐలో జనరలీ మనకి ఏదన్నా బోన్లో గడ్డ ఉందనుకోండి, బోన్లో ట్యూమర్ ఉంటే అది మనం గుర్తుపట్టవచ్చు. అలాంటప్పుడు వీ షుడ్ టేక్ ద నెక్స్ట్ స్టెప్. అంటే ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని కలిసి ఆ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని మనం ఎక్స్రే, ఎంఆర్ఐ ఇలాంటివి చూపెడితే వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేస్తారు. కొన్నిసార్లు మనకి ఎంఆర్ఐలో కనపడేది ట్యూమర్ కాకుండా ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం నార్మల్ యాంటీబయాటిక్స్ కానీ అలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మనకు ఒకవేళ ఎంఆర్ఐలో ఏదో సస్పిషియస్గా, అంటే ఇది బోన్ ట్యూమర్ లాగా కనపడుతుంది అని అనిపిస్తే అప్పుడు ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ మనకి బయాప్సీ టెస్ట్ ఒకటి అడ్వైస్ చేస్తారు. బయాప్సీ అంటే బోన్లో కనపడే ఆ గడ్డని, బోన్లో కనపడే ఆ ట్యూమర్ని వాళ్ళు ఒక స్పెషల్ టెక్నిక్తో నీడిల్ పెట్టి ఆ ట్యూమర్లో ఉన్న కొంచెం గడ్డని తీసి పెథాలజీ టెస్టింగ్కి పంపిస్తారు. ఈ బయాప్సీ టెస్ట్ మనకు చాలా ముఖ్యమైన టెస్ట్. అది కరెక్ట్గా చేస్తే మనం కాలు కాపాడవచ్చు, మనకి రిజల్ట్స్ మంచిగా వస్తాయి, ఇంకా మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. బయాప్సీ టెస్ట్ 10-15 నిమిషాల టెస్టే, కానీ అది చాలా మంచిగా సరిగ్గా ప్లాన్ చేయాలి, ఇంకా అది ఎక్స్పర్ట్ చేతులలో చేయించుకోవాలి. ఇవాళ రేపు మనం ఓపెన్ చేసి మొత్తం ఒక సర్జరీ లాగా చేయం బయాప్సీని. కీ హోల్ బయాప్సీ రొటీన్గా చేస్తాం మనము. కీ హోల్ బయాప్సీతో మనకి బయట నుంచి కట్కి ఏం కనపడదు, మనకి ట్యూమర్ గడ్డ అటు ఇటు పోవడము, మనకి కంటామినేట్ అవ్వడము ఉండదు, పేషెంట్కి కూడా పెయిన్ ఎక్కువ ఉండదు. ఆ రోజే వాళ్ళు పొద్దున్న అడ్మిట్ అయ్యి ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళిపోతారు. ఈ క్లోజ్డ్ బయాప్సీ, కీ హోల్ బయాప్సీ మనకి 21st సెంచరీలో ఇట్ హస్ బికమ్ వెరీ కామన్. అండ్ మనం ఇప్పుడు ఓపెన్ బయాప్సీ కాకుండా కీ హోల్ బయాప్సీయే చేస్తాం. ఆ బయాప్సీ రిపోర్ట్ వచ్చాక అప్పుడు ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ మనకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటో చెప్తారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్తో పాటు ఒక మంచి పెథాలజిస్ట్ కూడా అవసరం, ఒక పెద్ద హాస్పిటల్ అవసరం. ఎందుకంటే వాళ్ళకి వీటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళు ఇలాంటి సార్కోమాస్, ఇలాంటి బోన్ క్యాన్సర్స్ చూసి ఉండాలి, ఇలాంటి ట్యూమర్స్ ఎలా డయాగ్నోస్ చేయాలనో, వీటిని ఎలా ట్రీట్మెంట్ చేయాలనో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే చాలా మంది స్పెషలిస్ట్ వేరే బ్రాంచెస్లో
ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు మనకి ట్రీట్మెంట్ త్వరగా అవుతుంది, ఇంకా ట్రీట్మెంట్ సరిగ్గా కరెక్ట్ డైరెక్షన్లో అవుతుంది. క్యాన్సర్లో లెవెల్స్ ఉంటాయి అంటే ప్రారంభ దశ, మధ్యస్థ, లేదంటే తీవ్రమైన ఎండింగ్ స్టేజ్ అలా ఉంటాయా? ప్రాక్టికలీ మనం మాట్లాడాలంటే బోన్ క్యాన్సర్స్కి రెండే స్టేజ్ ఉంటాయి. ఒకటి ఎర్లీ స్టేజ్, మనకి ఓన్లీ మన బోన్స్లో ట్యూమర్ ఉన్నప్పుడు, ఓన్లీ బోన్స్లో క్యాన్సర్ ఉన్నప్పుడు అది ఎర్లీ స్టేజ్. అది మన రక్తం ద్వారా లంగ్స్లో కానీ వేరే ఎక్కడైనా స్ప్రెడ్ అయిందంటే అది అడ్వాన్స్ స్టేజ్. ఈ రెండే స్టేజెస్ ఉంటాయి మనకి ప్రాక్టికలీ, వేరే ఇంకా మిడిల్ స్టేజ్ అనేది ఏముండదు. బెనైన్ ట్యూమర్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సెల్ ట్యూమర్ అనే జీసీటీ అనే బోన్ ట్యూమర్ మన కంట్రీలో చాలా కామన్. అలాంటి ట్యూమర్స్ అవి క్యాన్సర్ ట్యూమర్స్ కావు, వాటికి ఒకటే స్టేజ్ ఉంటుంది, అవి బోన్ లోపట్నే ఉంటాయి. అది బోన్లో పెరిగి కొన్నిసార్లు బోన్ని వీక్ చేసి ఫ్రాక్చర్ చేస్తాయి. అలాంటి ఫైబ్రస్ డిస్ప్లేసియా, జీసీటీ ఇలాంటి బెనైన్ ట్యూమర్స్ అంటాం. వీటికి ఒకటే స్టేజ్ ఉంటుంది. బోన్ క్యాన్సర్స్ మనకి రెండు స్టేజెస్ ఉంటాయి. ఒకటి బోన్ లోపల ఉన్నప్పుడు, రెండోది మన బోన్ నుంచి బయటికి వచ్చి రక్తం ద్వారా స్ప్రెడ్ అయినప్పుడు. ఇలాంటి ఆస్టియోసార్కోమా, యూవింగ్స్ సార్కోమా, కాండ్రోసార్కోమా ఇలాంటి మనకి కామన్లీ మన కంట్రీలో మనం పేషెంట్స్లో చూస్తాము ఇలాంటి క్యాన్సరస్ ట్యూమర్స్. వేరే ఆర్గన్స్ నుంచి బోన్లో స్ప్రెడ్ అయినప్పుడు థైరాయిడ్ కానీ, లంగ్ కానీ, బ్రెస్ట్ కానీ, ప్రాస్టేట్ కానీ, అప్పుడు మనకి బోన్లో స్ప్రెడ్ అయినప్పుడు వాటిని మెటాస్టాటిక్ బోన్ ట్యూమర్స్ అంటాము. వాటి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. అది కూడా ఒక అడ్వాన్స్ స్టేజ్ అనలేము మనము, కానీ వాటికి కూడా మనము ఎక్స్పర్ట్ కేర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, ఒకవేళ నెగ్లెక్ట్ కానీ చేస్తే, లేట్ కానీ చేస్తే తర్వాత కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఏం జరగవచ్చు? మనం ఒకవేళ ఎనీ క్యాన్సర్, మనం బోన్ క్యాన్సర్ కాకుండా ఏ క్యాన్సర్ అయినా మనం డిలే చేస్తే అది మన లైఫ్కే డేంజర్ కావచ్చు. అలానే బోన్ క్యాన్సర్ కూడా డిలే చేస్తే అది బోన్ని ఫ్రాక్చర్ చేయొచ్చు. అదే కాకుండా అది ఈ క్యాన్సర్ సెల్స్ రక్తం లోపలికి వెళ్ళి వేరే ఆర్గన్స్కి పోవచ్చు. అంటే అవి నార్మల్లీ మనకి రూటీన్గా లంగ్స్కి వెళ్తాయి, అయితే దాన్ని మెటాస్టేసిస్ అంటాం. అంటే ఈ బోన్ గడ్డ పెద్దగా పెరిగి రక్తం లోపలికి వెళ్ళి లంగ్స్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు లంగ్స్కి, బోన్కి రెండింటికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మనకు కొంచెం కాంప్లికేటెడ్గా అయిపోతుంది సిచ్యువేషన్. అలానే ఒకవేళ ఒక బోన్లో ఉంటే రక్తం ద్వారా ఈ క్యాన్సర్ వేరే బోన్స్కి కూడా వెళ్ళొచ్చు. అయితే లంగ్స్ ఇంకా వేరే బోన్స్ కామన్లీ మన బోన్ క్యాన్సర్ కామన్లీ ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఓకే డాక్టర్, అయితే బోన్ క్యాన్సర్కి సరైన ట్రీట్మెంట్ ఏది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకునేది, బోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం సరిగ్గా సిస్టమేటిక్గా చేయించుకోవాలి. అది ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ప్రకారం చేయించుకోవాలి. మనము మన ఓన్ ప్రొసీజర్స్, ఓన్ ప్రోటోకాల్స్ అలా ఫాలో అవుతే బోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం సరిగ్గా చేయలేము. అలానే స్పెషలిస్ట్ని ఎప్పుడైనా మనం కన్సల్ట్ అవుతే మన రిజల్ట్స్ కూడా బెటర్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ తీసుకొని ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని కలిసినప్పుడు బయాప్సీ రిపోర్ట్ మనకి ట్యూమర్ కానీ క్యాన్సర్ అని వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మనము ఒకవేళ బెనైన్ బోన్ ట్యూమర్ అనుకోండి, అంటే ఇది బోన్ నుంచి స్ప్రెడ్ కాని ట్యూమర్, బోన్లోనే ఉండే ట్యూమర్ అంటే దానికి మేజర్లీ ట్రీట్మెంట్ సర్జరీనే ఉంటుంది. కొన్నిసార్లు దానికి మెడిసిన్స్ కానీ లేకపోతే చిన్న నీడ్లింగ్ ప్రొసీజర్స్, నీడిల్ యూసేజ్ చేస్తాము. కానీ మేజర్లీ బెనైన్ ట్యూమర్స్కి సర్జరీనే కరెక్ట్ ట్రీట్మెంట్. మళ్ళీ మనం బోన్ క్యాన్సర్స్కి, సార్కోమాస్కి వచ్చేస్తే అది ఒక చాలా మల్టీడిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటే మనకు చాలా స్పెషలిస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారు. మెడికల్ ఆన్కాలజిస్ట్ ఉంటారు కీమోథెరపీ ఇవ్వడానికి, రేడియేషన్ ఆన్కాలజిస్ట్ రేడియేషన్ ఇవ్వడానికి ఉంటారు. అదే కాకుండా మనకి ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ సర్జరీ చేయడానికి. కామన్లీ మనకి మన దేశంలో ఆస్టియోసార్కోమా కానీ, యూవింగ్ సార్కోమా ఇలాంటి బోన్ క్యాన్సర్స్ కనపడతాయి. అయితే వీటికి ఫస్ట్ మనకి బయాప్సీలో మనకి రిపోర్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కీమోథెరపీ ఇస్తాము. ఆ కీమోథెరపీ కొన్ని సైకిల్స్ ఇచ్చాక అప్పుడు సర్జరీ చేస్తాము. మళ్ళీ సర్జరీ అయిపోయాక మళ్ళీ కొంచెం కీమోథెరపీ ఉంటుంది. కొన్నిసార్లు యూవింగ్ సార్కోమా లాంటి ట్యూమర్స్లో మనం రేడియేషన్ కూడా వాడతాము. అయితే ఒక్కొక్క ట్యూమర్కి ఒక్కొక్క విధంగా మనం అది పేషెంట్ ప్రకారం మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. కానీ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ మనం కంపల్సరీ ఫాలో కావాల్సి వస్తుంది. ఇలాంటి మల్టీడిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటే మన కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ఇవన్నీ అవసరం ఉంటాయి. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్ మనం ఒక మల్టీ స్పెషాలిటీ కాకపోతే టెర్షరీ హాస్పిటల్లో తీసుకుంటే ఆ ట్రీట్మెంట్లో ఉన్న డాక్టర్స్ అందరూ కలిసి ఒక ప్లాన్ ఫామ్ చేసి వాళ్ళు రెగ్యులర్గా పేషెంట్కి ఏమి ఇబ్బంది కాకుండా ట్రాక్ చేయొచ్చు, ఫాలో అప్ చేయొచ్చు.
కానీ బోన్ క్యాన్సర్స్ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇది ఓన్లీ సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. మన కీమోథెరపీ కూడా ఇంపార్టెంట్, కొన్నిసార్లు రేడియేషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ ఈ పర్టిక్యులర్ బోన్ క్యాన్సర్స్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా వాళ్ళకి దే షుడ్ బి క్వాలిఫైడ్. ఆ క్వాలిఫికేషన్స్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్తో సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చేలాగా చూడాలి మనం. ఓకే డాక్టర్, ఈ బోన్ క్యాన్సర్ అనే వ్యాధిలో అంటే పర్టికులర్ కొన్ని బోన్స్ ఎఫెక్ట్ అవుతాయా, లేదంటే ఫుల్ బాడీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మనకు బెనైన్ బోన్ ట్యూమర్స్ అంటే స్ప్రెడ్ కాని బోన్ ట్యూమర్స్ గురించి మనం ఆలోచిస్తే నార్మలీ ఇవి అరౌండ్ నీ జాయింట్, కాకపోతే అరౌండ్ షోల్డర్ జాయింట్ వస్తాయి. కానీ ఎనీ బోన్ మన బాడీలో ఉన్న 206 బోన్స్లో ఎక్కడైనా రావచ్చు. ఇది బోన్ క్యాన్సర్స్, సార్కోమాస్ రెండో టైపు ట్యూమర్స్, ఇవి బాడీలో ఏ బోన్కైనా రావచ్చు. మనం చెప్పలేము. ఒక్కొక్క ట్యూమర్కి ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క బోన్ కొంచెం ఎక్కువ కామన్ ఉంటుంది, కానీ జనరలీ ఏ బోన్లో అయినా కావచ్చు. థర్డ్ టైప్ అంటే వేరే ఆర్గన్స్ నుంచి బోన్స్కి వచ్చే క్యాన్సర్, అంటే బ్రెస్ట్ నుంచి కానీ థైరాయిడ్ నుంచి ప్రాస్టేట్ నుంచి ఆ క్యాన్సర్ నుంచి బోన్కి వచ్చే క్యాన్సర్లు నార్మల్గా అవి మన బ్యాక్లో స్పైన్లో రావచ్చు, మన హిప్ జాయింట్ దగ్గర అలాంటి బోన్స్లో రావచ్చు. కానీ అవి కూడా ఎనీ బోన్లో రావచ్చు, ఎక్కడైనా ఏ బోన్లో అయినా ఇలాంటి క్యాన్సర్స్ రావచ్చు. ఓకే డాక్టర్, అయితే అదర్ డిసీజెస్ వేరే జబ్బులు కూడా బోన్ క్యాన్సర్ కారణం అవుతాయా? ముందు ఆ పేషెంట్కి ఒకవేళ మరి క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ థైరాయిడ్ క్యాన్సర్ ఆర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఆర్ లంగ్ క్యాన్సర్, ఇవి బోన్స్కి స్ప్రెడ్ కావచ్చు. అవి ఇమీడియట్గా అప్పటికప్పుడు స్ప్రెడ్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. అవి కొన్నిసార్లు 10-15 సంవత్సరాల తర్వాత కూడా బోన్స్లో రావచ్చు. అప్పుడు మనం బోన్ పెయిన్ ఉంటే ఏమన్నా స్కాన్ కానీ ఎంఆర్ఐ లేకపోతే పెట్ స్కాన్ లాంటివి తీస్తే అప్పుడు మనకు క్లియర్గా కనపడుతుంది. అప్పుడు మనం ఈ బయాప్సీ చేసి ఇది ముందున్న క్యాన్సర్కి సంబంధించింది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఓకే డాక్టర్, ఈ బోన్ క్యాన్సర్ గురైతే మళ్ళీ కాళ్ళు కాపాడే సిచ్యువేషన్ ఉంటుందా? ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఒక 20-25 ఇయర్స్ ముందు మనము ఆస్టియోసార్కోమా కానీ ఇలాంటి బోన్ క్యాన్సర్స్ గురించి, యూవింగ్ సార్కోమా గురించి మన నాలెడ్జ్ అంత సర్జికల్ స్కిల్స్ అంత ఎక్స్పర్ట్గా లేకుండే. మనం ఆస్టియోసార్కోమా కానీ యూవింగ్ సార్కోమా కానీ పేషెంట్ చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి కాలు తీసేయడం ఒక్కటే ఆప్షన్ ఉండే. ఆ సర్జరీని మనం యాంప్యుటేషన్ అనే సర్జరీ అనేవాళ్ళం. జాయింట్ సెల్ ట్యూమర్ లాంటి బెనైన్ ట్యూమర్స్, స్ప్రెడ్ కాని ట్యూమర్స్కి కూడా కొన్నిసార్లు కాలు తీసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఈ ట్రైనింగ్తోని, సర్జికల్ స్కిల్స్తోని, మనకి ఉన్న ఫెసిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ అపోలోలో ఉన్న మన హై ఎండ్ ఆపరేషన్ థియేటర్స్, మల్టీ డిసిప్లినరీ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఉన్న డాక్టర్స్, మనకి ఉన్న స్కిల్డ్ సర్జన్స్తో, వీటన్నిటితో మనకి ఈ 21st సెంచరీలో అరౌండ్ 90% పేషెంట్స్ మనకు వచ్చిన సార్కోమా పేషెంట్స్ కానీ బోన్ ట్యూమర్ పేషెంట్స్ కానీ 90% ఆఫ్ ద టైం 90% పేషెంట్స్కి మనం కాలు కానీ చేతి కానీ మనం కాపాడగలుగుతాం. పేషెంట్స్ ఎంత తొందరగా వస్తే మనకి అంత సక్సెస్ఫుల్గా ఛాన్సెస్ ఉంటాయి. అదర్ క్యాన్సర్స్తో ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళకి వచ్చే ప్రమాదం అయితే ఉంది కాబట్టి వాళ్ళు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి? మనకి ఇలాంటి బోన్ క్యాన్సర్స్, బోన్ ట్యూమర్స్ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ లేకపోతే మనం తినే ఆహారం వల్ల కానీ ఎన్వైరన్మెంట్ వల్ల కానీ వస్తుందని చెప్పి ఏమీ ప్రూఫ్ లేదు. కానీ డెఫినెట్లీ మన ఒక హెల్తీ లైఫ్ స్టైల్, ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ ప్లస్ మన టొబాకో, కొంచెం సిగరెట్స్ లాంటివి వాడకుండా అది డెఫినెట్లీ ఓవరాల్ హెల్త్కి మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకసారి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ ఇవాళ రేపు మనకి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు చాలా ఏళ్ళు బతుకుతారు, దే లివ్ ఫర్ అ లాంగ్ టైం. అయితే అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకి ఏదైనా మనకి ఏ కారణం లేకుండా బోన్ పెయిన్ వచ్చిందనుకోండి, మోకాల్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్, లేకపోతే వాళ్ళకి జస్ట్ ఒక బాత్రూంలో పడి లేకపోతే ఇంట్లో పడినప్పుడు ఫ్రాక్చర్ అయిందనుకోండి, లో వెరాసిటీ ఇంజరీ అంటాం మేము. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్లో అంటే వాళ్ళకి ముందు క్యాన్సర్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ క్యాన్సర్ బోన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇంకా ఎప్పుడైనా వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్ని కలిసినప్పుడు వాళ్ళు ఇలా కరెక్ట్గా చెప్పాలి, ముందు ఇలా క్యాన్సర్ ఉండేది, దానికి ట్రీట్మెంట్ తీసుకున్నామని చెప్పి అలా అలర్ట్గా చెప్తే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ కూడా అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే డాక్టర్, సర్జరీ అంటున్నారు, మరి సర్జరీ తర్వాత కేర్ ఎలా ఉండాలి? సర్జరీ ఈజ్ ఒక బిగ్ స్టెప్, కానీ సర్జరీ తర్వాత ఫాలో అప్ అనే స్టెప్, అంటే మళ్ళీ డాక్టర్ని వచ్చి చూడడం కూడా అది చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్, చాలా ముఖ్యమైన స్టెప్. అది మనకి సార్కోమాస్లో ఇంకా ముఖ్యం, ఎందుకంటే సార్కోమాస్లో ఫస్ట్ 3 years మనకు చాలా క్రూషియల్గా ఉంటాయి.
ఆ 3 ఇయర్స్లో మనకి మళ్ళీ ఆ క్యాన్సర్ కానీ సార్కోమా కానీ రిటర్న్ రాకపోతే మనము వీ క్యాన్ బీ కాన్ఫిడెంట్ మొత్తం క్యూర్ అయినట్టు. అందుకే మనం ఫాలోఅప్ కోర్స్లో నార్మలీ పేషెంట్ని ప్రతి 3 మంత్స్కి ఒకసారి రమ్మంటాము. ఆ 3 మంత్స్కి వచ్చినప్పుడు చెస్ట్ చెకప్ అంటే లంగ్స్ చెకప్, ఇంకా మన ఆపరేట్ చేసిన కాలు కానీ చేతి కానీ ఎక్స్రే ఆ చెకప్ చేస్తాము. ఈ రూటీన్ ఫాలోఅప్ మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకవేళ ఈ క్యాన్సర్ సార్కోమాస్ మళ్ళీ రిటర్న్ వచ్చాయంటే మనం అది తొందరగా ఐడెంటిఫై చేస్తే మనకి పెద్దగా డేంజర్ ఉండదు. కానీ మనం అవి ఇగ్నోర్ చేసి మనం లేట్గా వచ్చి కరెక్ట్గా ఫాలోఅప్ చేయకుండా వస్తే అప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ కాలు చేతికి తీసేసే యాంప్యుటేషన్ సిచ్యువేషన్ మళ్ళీ రావచ్చు, జీవితానికి ప్రమాదం కావచ్చు. అందుకే సర్జరీ తర్వాత మళ్ళీ ఒకవేళ డాక్టర్ కీమోథెరపీ తీసుకోమంటే అది కూడా ముఖ్యం. మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్ అదే డాక్టర్తో చేయడం ప్రతి 3 మంత్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సరే సార్, మరి ట్రీట్మెంట్ తర్వాత ఒక పేషెంట్ ఫుల్గా రికవర్ అవుతారా? మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అదేవిధంగా ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటున్నారు ప్రోటాన్, సో అది ఎలా హెల్ప్ చేస్తుంది? ప్రోటాన్ థెరపీ మనకి చాలా యూస్ఫుల్, స్పెషల్లీ మన బోన్ ట్యూమర్స్ కొన్ని ఏరియాస్లో, మన పెల్విక్ సేక్రల్ అలాంటి ఏరియాలో మనకి ప్రోటాన్ థెరపీ చాలా యూస్ఫుల్. మనకి ఇండియాలోనే ఒక్కటే ప్లేస్లో మన అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ అని ఉంది చెన్నైలో, అక్కడ ఈ ప్రోటాన్ మెషిన్ ఉంది. మనకి బోన్ గడ్డలలో బోన్ ట్యూమర్స్లో కార్డోమాస్ అని కాండ్రోసార్కోమాస్ అని కొన్ని ఉంటాయి. ఇవి చాలా అగ్రెసివ్ కైండ్ ఆఫ్ ట్యూమర్స్, అంటే మనకి కొన్నిసార్లు సర్జరీ చేయలేము ఇలాంటి ట్యూమర్స్కి, ఎందుకంటే మన సర్జరీ చేసినా సక్సెస్ఫుల్గా ఉండదు. అందుకే అలాంటి సిచ్యువేషన్లో ప్రోటాన్ థెరపీ మనకి చాలా యూస్ఫుల్. ఇలాంటిది మనకి చెన్నైలో అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్లో ఉంది, అండ్ మనకి చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి ప్రోటాన్ థెరపీతో. సో అలాంటి సిచ్యువేషన్లో ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ మనకి ప్రోటాన్ థెరపీ యూస్ఫుల్ అంటే డెఫినెట్గా అలాంటి ప్రోటాన్ థెరపీ వాడచ్చు. ఎస్ సార్, మరి పాండమిక్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కొంచెం భయపడుతున్నారు కదా, సో హౌ సేఫ్ అపోలో అంటే ఏం చెప్తారు? అంటే మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు దాని గురించి చెప్తారా? పాండమిక్ సిచ్యువేషన్లో మనము అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి నాన్ కోవిడ్ బ్లాక్స్ టోటలీ సెపరేట్గా ఉన్నాయి. మనకి ట్రీట్మెంట్ కూడా సెపరేట్గా అవుతుంది. అందుకే మనకి కంటామినేషన్ కావడం కానీ లేకపోతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో మనకి స్పెషలైజ్ ట్రీట్మెంట్ ఉంది కోవిడ్కి, అది సెపరేట్ బ్లాక్లో ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ కాకపోతే అలాంటి సిచ్యువేషన్లో 1066కి కాల్ చేస్తే వాళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తారు. సో ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు. నెక్స్ట్ వీక్ మరో కొత్త అంశంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.